ఒక వస్తువును చూడటం అంటే మన కన్ను ఆ వస్తువు నుండి వచ్చే కిరణాలను గ్రహించి మన మెదడుకు చేరుస్తుంది. అప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం మన మెదడులో ముద్ర వేయబడుతుంది. మనం పదే పదే ఆ వస్తువును చూసామనుకోండి, అంటే చూసిన ప్రతిసారి దాని ముద్ర మన మెదడులో స్థిరంగా ఉండిపోతుంది. అప్పుడు మనకు ఆ వస్తువు మీద ఒక రకమైన మమకారం ఏర్పడుతుంది. అందుకనే మీరు చూస్తూ ఉండండి, పెద్ద పెద్ద టీవీ షోరూముల్లో కంటిన్యూస్గా టీవీ డిస్ప్లే చేస్తూనే ఉంటాడు. మనం 10 సార్లు వెళ్ళి 10 టీవీలను చూసేటప్పటికీ మనకేమవుతుంది, దాని రూపం మన మనస్సులో ముద్రపడి దాని మీద మమకారం పెరిగి ఆ మమకారం తోటి మనం ఏం చేస్తాం, మన జేబులకు చిల్లి పెట్టుకుంటాం. ఈ మమకారం అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుంది? ఇదంతా కూడా ఒక థాట్ ప్రాసెస్, ఒక ఆలోచన స్రవంతి, కొన్ని ఆలోచనల సమాహారం. ఆ వస్తువును చూస్తే వస్తువు గురించి ఆలోచన, మనిషిని చూస్తే మనిషిని గురించిన ఆలోచన, ఏదైనా కావచ్చు, ఒక ఆలోచనల సమాహారం మాత్రమే. వాటి పట్ల మన అనుభవం అంటే చూడటం ఒక ఆలోచన ప్రవాహంగా మారి అది మన స్వంతము అనే భావన ఏర్పడుతుంది. ఆ స్వంతమైనది ఏ కారణం చేతనైనా దూరం చేసుకోవాల్సి వస్తే లేదా దూరమైతే ఆ భావన మనిషిని కుదురుగా ఉండనీయదు. అది దూరం కాకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తాడు మనిషి. దక్కకపోతే దిక్కుతోచనివాడు అవుతాడు. అదేవిధంగా ఇతర ఇంద్రియాల వల్ల మెదడులో తిష్ట వేసిన జ్ఞాపకాల పట్ల కూడా మనిషి నావి అనే భావన పెంచుకుంటాడు. ఇది మనస్సు చేసే మాయాజాలం. ఉదాహరణకు, రావణాసురుడు మొదట సీతమ్మ అందం గురించి విన్నాడు అంటే చెవి ద్వారా, కర్ణేంద్రియం ద్వారా అతని మెదడు గ్రహించింది. ఓహో, సీతమ్మ ఇట్లా ఉంటుందా అని ఊహించుకున్నాడు. తరువాత ఆవిడ్ని చూశాడు, దృశ్యేంద్రియం ద్వారా మెదడు గ్రహించాడు. మొదట కర్ణేంద్రియము, తర్వాత చూపు. ఆ తరువాత ఆవిడ స్పర్శ సుఖం కావాలి అనుకున్నాడు. కావాలి అనుకుంటే ఏం చేయాలి? ఒకదాని తర్వాత మరొకటి ఆలోచనలని తన అనుభవాల నుంచి ఆ స్త్రీని తను తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఏమిటి అనేటువంటిది తన అనుభవాల నుంచి ఉత్పత్తి చేసుకున్నాడు. ఆవిడ ఇంకొకరికి చెందినది కదా, అందుకే అతనికి ప్రతిఘటన ఎదురైంది. దానిని ఎదుర్కొనే శక్తి లేక పతనమై పోయాడు రావణాసురుడు. ఇలా పతనం వైపుగా కానీ మనం పైకి వెళ్ళటానికి కానీ మనసు చేసే వ్యాపారమే కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షణాత్ అంటారు. ఇలాంటి మనోవ్యాపారాన్ని అదుపులో ఉంచుకుంటేనే జీవితం మనం అనుకున్న దిశలో వెళుతుంది. లేకపోతే వరదలో కొట్టుకుపోయే కట్టెముక్కే జీవితం. ఇంకొక విషయం చెబుతాను. ఒక పెద్ద చెరువు ఉన్నది. అందులో కొన్ని ఆకులను మనం పడవల్లాగా చేసి పడేసాం. ఇప్పుడు ఆ పడవల్లో కాస్త చెరువులో నీళ్లు తీసి మనమే ఆ పడవల్లో పోసిన ఆ పడవకు చిల్లి పడనంత వరకే ఆ నీరు ఆ పడవలో ఉంటుంది. ఏమాత్రం చిల్లి పడ్డా ఆ నీరు మళ్ళా ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే చేరుకుంటుంది. అంటే చెరువులో కలిసిపోతుంది. అలా దొప్పల వంటివి మన శరీరాలు. విశ్వచైతన్యము అనేటువంటి చెరువులో ఈ చిన్న చిన్న చైతన్యాలు పడవల్లాంటి శరీరాలలో ఉన్నాయి. నీరు శరీరంలోని చైతన్యము అని అనుకుందాం. అక్కడ పైన చెప్పిన ఉదాహరణలో శరీరం శిథిలమయ్యి చిల్లిపడగానే వ్యక్తి చైతన్యం విశ్వచైతన్యంలో లీనమవుతుంది. నవరంధ్రాల కాయం నట్టేట ముంచడం ఖాయం అంటారు కదా. అంటే ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికే చేరుకుంటాం. మరి మనకు చావు పుట్టుకలు ఉన్నట్టా లేనట్టా ఆలోచించండి. భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ పార్థుడికి, పార్థ, రణరంగంలో శత్రువుల తలలతో బంతులాట ఆడవలసిన ఈ సమయంలో బేలతనం ఏమిటయ్యా? శోకింప తగని వారి కోసం శోకిస్తున్నావు.
పండితుడైన వాడు బ్రతికి ఉన్నవారి గురించి కానీ పోయిన వారి గురించి కానీ ఏడవడయ్యా. నీవు నేను ఈ సమస్త రాజలోకము ఉండని కాలము లేదయ్యా, ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. నిన్న ఉన్నది, నేడు ఉన్నది, రేపు ఉంటుంది. చెరువులో నీరు ఎప్పుడూ ఉంది కదా. ఆ పడవలో ఉన్నంత వరకే ఈ శరీరంలో ఉన్నాము, మనం పడవలో ఉన్నాము అనుకుంటుంది. కానీ ఆ పడవకు చిల్లిపడగానే మళ్ళీ దాంట్లో కలిసిపోతుంది కదా. ఎక్కడ ఉన్నది? విశ్వచైతన్యంలోనే కదా ఉన్నది. ఎప్పుడూ ఉంటాం. ఇంద్రియములు, వాటి వలన ఉత్పన్నమైన మనస్సు, అవి చేసే మాయాజాలమయ్యా ఇదంతా. గుర్తించు, సత్తుకి నాశనం లేదు, అసత్తు అనేదానికి అసలు ఉనికే లేదు. ఆత్మకు నాశనం లేదు. మనం ఏ విధంగా అయితే చిరిగిపోయిన పాత బట్టలు విడిచేసి కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే ఆత్మకు ఈ శరీరం దుస్తుల వంటిది. శరీరం శిథిలమై పనికిరానప్పుడు కొత్త శరీరం ధరిస్తుంది, అంతేగాని ఆత్మకు నాశనం లేదు. నీవు నేను అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకో. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, మరొకడు దీని తత్వాన్ని ఆశ్చర్యంగా వర్ణిస్తాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటాడు. అయినా కొందరికి దీని గురించి ఏమీ అర్థం కాదు. కాబట్టి అర్జున, నువ్వు చంపేవాడు లేడు, నీ చేతిలో చచ్చేవాడు లేడు. యుద్ధం చేయటం సుక్షత్రియుడిగా నీ ధర్మం. యుద్ధం చేయకపోతే పెరికి పందవై పారిపోయావు అని అంటారు. అట్లాంటి అపకీర్తి చావు కంటే దుర్భరమైనది, బాధాకరమైనది. పోరాడితే పోయేదే ఉన్నది. ప్రాణం కోల్పోయావా స్వర్గలక్ష్మి, విజయం సాధించావా రాజ్యలక్ష్మి. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసి మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. కమాన్, గెట్ రెడీ ఫర్ ఫైట్ అని అర్జునుడికి హితబోధ చేస్తున్నారు కృష్ణ పరమాత్మ.